బ్రేకింగ్ చూస్తున్నాం. పేదల కోసం ఏం చేయకపోగా పేదల ఇళ్లను కూల్చేస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కూల్చివేతల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు తెచ్చుకోవాలని అనుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదవాడి ఇళ్లపైన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాను. ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డపార పెట్టేటువంటి అధికారం, బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి పసిపిల్లలు టీవీలలో మాట్లాడుతుంటే చూసిన ప్రతి వాడి గుండె తరుక్కపోతుందే. అంతకంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ పార్టీ వివరించడము, ఇది రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన, పేదవాడి ఇళ్లపైన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాను. ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డపార పెట్టేటువంటి అధికారం, బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి పసిపిల్లలు టీవీలలో మాట్లాడుతుంటే చూసిన ప్రతి వాడి గుండె తరుక్కపోతుందే. అంతకంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ పార్టీ వివరించడము, ఇది రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన, పేదవాడి ఇళ్లపైన